హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్ ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే, నేను రీసెంట్లీ శివ టెంపుల్కి వెళ్ళాను లకోర్నివ్లోని. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అవుట్ సైడ్ నుంచి ఫుల్ లైటింగ్స్తోని. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి బయట 2 degrees ఉంది. అండ్ నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాను. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. యాజ్ యూజువల్ నార్మల్గా చెప్పులు తీసే స్టాండ్ అండ్ నేనైతే బౌల్ కొనుక్కున్నాను. సో ఆ బౌల్ వచ్చేసరికి 12 euros తీసుకున్నారు. అండ్ లోపల చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో పంతులు గారు అయితే అవైలబుల్గా ఉంటారు, 5-6 మెంబర్స్ అరౌండ్ టెంపుల్. అండ్ అన్ని దేవుళ్ళని మీరైతే టెంపుల్ లోపల చూడొచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ అయితే ఉన్నారు, ఎక్కువ తమిళ్ వాళ్ళు అనమాట. సో యాక్చువల్లీ టెంపుల్ని ఆర్గనైజ్ చేసేది అంతా తమిళ్ వాళ్ళే. సో దీనికి డిఫరెంట్ కల్చరల్ హెడ్స్ కూడా ఉన్నారు ఈ టెంపుల్కి. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే పెద్ద పూజ అయితే జరుగుతుంది, అయ్యప్ప స్వామి పూజ. అండ్ ఎవరో స్వామి ఇరుముళ్ళు కూడా కట్టించుకుంటున్నారు ఇక్కడ. ఫైనల్లీ వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ దర్శనం గాయస్. అర్చన అయితే చేపించేసుకున్నాం. సో అర్చన పల్లం ఆల్రెడీ నేను చెప్పాను కదా 12 euros తీసుకున్నారని, చాలా బాగా చేశారు. అండ్ సరౌండింగ్ అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు, రైట్ ఫ్రమ్ కుమారస్వామి, గణేశ స్వామి, అయ్యప్ప స్వామి. సో అందరి దేవుల్ని పూజించుకోవాలంటే ఒక టెంపుల్కి వస్తే సరిపోతుంది అని అనిపించింది. అండ్ మహాలక్ష్మి దేవి కూడా ఉన్నారు, నటరాజస్వామి. సో అందరినీ ప్రతిష్టాపించారు. అండ్ గుడి పైన కూడా ఆర్కిటెక్చర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్రసాదం గాయస్. అండ్ మీకైతే ఇలాంటి వీడియోస్ బోల్డ్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్యారిస్ ముచ్చట్లు.